వ్యాఖ్యలు చేశారని సంగారెడ్డి జిల్లా కలేహర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను వీధుల గుండా తిప్పుతూ దిష్టిబొమ్మను దహనం చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు బురుగుల పోచయ్య మాట్లాడారు. ఆయనపై ఈ కేటీఆర్ మన ఏకవచనం వాక్యాలు చేయడం ఇది సమంజసం కాదని దీనిపై ధర్నా చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని వెంటనే జగదీశ్వర్ రెడ్డి గారు మన కేటీఆర్ గారు విరమించుకోవాలి, లేని పక్షాన క్షమాపణ చెప్పాలా, లేని పక్షాన ఇంకా ఉధృతం చేస్తామని ఇట్లాంటి ధర్నాలు జాగ్రత్త ఉండాలి. ఖబర్దార్ కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి. అదేవిధంగా గత ప్రభుత్వం ఎస్సీలకు పెద్దపీట వేయలేదు. డిప్యూటీ సీఎం ఇవ్వడం వల్ల మన రాజాయాన్ని కూడా తీసేసి ఎస్సీలకు చిన్న చూపు ఇవ్వడం వల్ల గత ప్రభుత్వం చాలా తప్పు చేసింది. ఈరోజు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకు పెద్దపీట వేయడం వల్ల ఉప ముఖ్యమంత్రి దామోదర్ గతంలో కూడా మా ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు కూడా మన వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు దామోదర్ రాజనరసింహ. మన స్పీకర్గా గడ్డం ప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది. అదే మళ్ళీ మన బట్టి విక్రమార్క మన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు బడుగు బలైన వర్గాలకు అందరికీ కూడా